హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కవితారాణి. ఈరోజైతే నేను చింత చిగురు ఎండు చేపల కూర వండానండి. అది ఎలా చేశానో చూడండి, చాలా బాగుంటుంది. దానికోసం క్లీన్ చేసి పెట్టుకున్న ఒక 50 గ్రాములు చేపలు, క్రష్ చేసి పెట్టుకున్న చింత చిగురు, టమాటా ముక్కలు, ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కోసి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో 2 పావుల నూనె పోసుకొని అందులో తాలింపు గింజలు వేసుకున్నాను. వేయాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగే వరకు ఉంచుకోవాలి, లేకపోతే కూరకు తీపి వస్తుంది. తర్వాత పసుపు యాడ్ చేసుకున్నాను, 1 టీ స్పూను. అలాగే 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా మగ్గిపోయింది, పచ్చివాసన కూడా పోయింది. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకొని ఉన్న ఎండు చేపలను ఇందులో యాడ్ చేసుకున్నాను. ఎండు చేపలు ముందుగా వేపుకొని బాగా కడిగి పక్కన పెట్టుకున్నానండి. తలకాయలు అవి కూడా తీసి నీట్గా పక్కన పెట్టుకున్నాను. ఇలా నూనెలో ఫ్రై చేస్తే చేపలు చాలా గట్టిగా బాగుంటాయండి తింటుంటే. ఓకే అండి, ఇవి నూనెలో మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం క్రష్ చేసి పెట్టుకున్న చింత చిగురు కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే, చింత చిగురు కూడా మగ్గిపోయింది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు టమాటో ముక్కను కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను. కొంచెం లైట్గా ఉప్పు వేసుకుంటే మగ్గిపోతుంది. కొద్దిసేపు నూనె పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఓకే అండి, మగ్గిపోయింది ఇది. ఇప్పుడు మీరు ఎంత కారం తింటే అంత, నేనైతే ఒక హాఫ్ గరిటెడు కారం యాడ్ చేసుకున్నాను. దానిలో కొద్దిగా ఒక హాఫ్ టీ గ్లాసు వాటర్ యాడ్ చేసుకున్నాను.